నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గద్దర్ అవార్డ్స్లో తెలంగాణలో చాలా ప్రతిష్టాత్మకం. సో ఈ గద్దర్ అవార్డ్స్లో మెగాస్టార్ చిరంజీవి గారు మన పక్క రాష్ట్రంలో ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో సినిమా ఇండస్ట్రీని అంతగా ప్రోత్సహించట్లేదు అని చెప్పేసి కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్న చూసుకున్నట్టయితే మెగాస్టార్ చిరంజీవి గారు పక్క రాష్ట్రం అని సంబోధించారు. అక్కడ చాలామంది విశ్లేషకులు ఏమంటున్నారంటే ఆంధ్రాలోనే పుట్టి ఆంధ్రాలోనే పెరిగి అక్కడే తన లైఫ్ని స్టార్ట్ చేసిన మెగాస్టార్ గారు ఈ పక్క రాష్ట్రం అని మాట్లాడడం కొంత కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అంటున్నారు. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే అక్కడ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయట్లేదు అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి అసలు? ఇప్పుడు ఏంటి, ఓవరాల్గా పక్క రాష్ట్రం నుంచి మీకు అవార్డ్స్, నంది అవార్డులు రావట్లా, ఈ రాష్ట్రం ఇస్తుంది అంతే కదా. పక్క రాష్ట్రమో ఇంకో తెలుగు రాష్ట్రమో, మరి అది ఇంకే గ్రహమో ఏమో, మరి అది ఎక్కడుందో. అక్కడ కూడా తెలుగు మాట్లాడుతున్నారు పాపం, ఏదో తెలుసో తెలుగు వాళ్ళకి వచ్చిరాని భాషలో. అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఆదరించట్లేదు. తెలుగు వచ్చిన పాపానికి వాళ్ళు మీ తెలుగు సినిమాలు చూస్తున్నారు, అంతే చూస్తున్నారు, కానీ మీకు అవార్డులు ఇవ్వట్లేదు, అవార్డు ఫంక్షన్లు చేయట్లేదు, ప్రోత్సహించట్లేదు. ముచ్చు కావాలి ప్రోత్సాహం. ఇప్పుడు ఎవరు చెప్పిన ఈ అంశాన్ని వాట్ ఎవర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలీవుడ్ నేర్చుకోవాలి. బికాజ్ వన్స్ అపాన్ ఎ టైంలో షూట్స్ అన్నీ ఆంధ్రాలో అయ్యేవి. కేవలం టెక్నికల్ పార్ట్ కోసం హైదరాబాద్ వచ్చేవాళ్ళు, చెన్నై వెళ్ళేవాళ్ళు. ఆ ఇండస్ట్రీ ఏదో ఇటు వచ్చింది అని అన్నారు కాబట్టి ఆ రామోజీ ఫిలిమ్స్ ఇటో, అన్నపూర్ణనో, లేకపోతే రామనాయుడు కొద్ది గొప్ప డబ్బింగ్, రీ రికార్డింగ్, మన ప్రసాద్ ల్యాబ్స్ డెవలప్ అయ్యాయి కాబట్టి ఇక్కడికి వచ్చేవి అంతే. అప్పుడు ఏమయ్యేది, వీళ్ళ రెవెన్యూ షూట్స్ అక్కడ అప్పుడు వాళ్ళకి ఆ రెవెన్యూ వచ్చేది. ఆర్టిస్టులు అందరూ దిగుతుంటారు, అబ్బా మా ఊర్లో పాలకొల్లులో దిగుతున్నారు, రాజమండ్రిలో దిగుతారు, సింగరాయకొండలో దిగుతారు, అక్కడ దిగుతున్నారు, ఇక్కడ దిగుతున్నారు అని మొత్తం భీమవరము అన్ని ఆంధ్ర ప్రదేశాలన్నీ కూడా బాగా డెవలప్. అంటే హీరోలు వస్తున్నారు మా దగ్గరికి, హీరోయిన్లు వస్తున్నారు, ఆర్టిస్టులు వస్తున్నారు, లాడ్జులు బాగా డెవలప్ అయ్యాయి. కొత్త కొత్త వాళ్ళు ఏం వ్యాపారం చేద్దాం అనే వాళ్ళు లాడ్జులు కట్టి పెట్టుకున్నారు అక్కడ. ఇప్పుడు వెళ్ళినా కూడా ఇప్పుడు ఓయో రూమ్లు అయ్యాయిలే, కానీ అప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, పలానా అలీ గారు వచ్చినప్పుడు మా దగ్గర ఉండేవాళ్ళు, పలానా కోట శ్రీనివాసరావు వస్తే తెలిసి ఆ రూమే తీసుకునేవాళ్ళు, బ్రహ్మానందం వస్తే ఇక్కడ ఉండేవాడు, బాహుమన్ వస్తే అక్కడ ఉండేవాడు. అట్లా బోల్డ్ అన్ని హోటల్స్ డెవలప్ అయ్యాయి. షూటింగ్ ఉన్న రోజులు సందడి, ఆ చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచో ఫుడ్ వీళ్ళు ఆర్డర్ చేస్తారు. పైగా ఆ జనాలు కూడా పాపం వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి తెచ్చుకొని ఆర్టిస్టులకు ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు. ఒక సంతోషం ఉండేది తెలుసా. మొత్తం అంతా కూడా పొలాలు కావాలన్నా ఆంధ్రే, కొబ్బరాకులు కావాలన్నా కోనసీమలే, ఏం కావాలన్నా అటే ఇటే, ఇంకెక్కడికి లేదు. వాటర్ ఫాల్ కావాలి, నీకు బీచ్ కావాలి, గోదేర్. అట్లా అంతా షూట్ చేసుకున్నాక పీపుల్ ఆర్ హ్యాపీ. ఫంక్షన్లు కూడా అక్కడే, 100 రోజుల ఫంక్షన్లు తెలుసా నీకు? 100 రోజుల ఫంక్షన్లు కూడా అక్కడే. ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ జస్ట్ ఏంటి, టెక్నికల్ పార్ట్ కోసం వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది ఇక్కడ టెక్నికల్ పార్ట్కి, నీ స్టూడియోలన్నీ ఇక్కడికి వచ్చేసాయి, అక్కడ నువ్వు పోవట్ల షూటింగ్లకి. ఎందుకంటే నీకు గ్రీన్ మ్యాట్ అలవాటు పడతారు. అక్కడ ఎందుకు పొలమా, వేసేయండి వెనకాల, బీచా వేసేయండి. అయ్యో పెద్ద పెద్ద సినిమాలకి వైజాగ్ బీచ్ను కూడా గ్రీన్లలో చేసారు తెలుసా. వెళ్ళొచ్చు కదమ్మా, ఎవడొద్దన్నాడు చెప్పి. అక్కడ స్టూడియోలు లేవా, ఉన్నాయి, వాడట్లా, ఏమి చేయట్లేదు. నీ రెంట్లన్నీ ఇక్కడే. చివరికి బుక్ మై షోలో నువ్వు అక్కడ టికెట్ కొన్నా, వాడు ఆఫీస్ ఇక్కడ ఉంది పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో, బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్. నువ్వు ఆంధ్ర రాష్ట్రం అంతటా నువ్వు టికెట్లు పంచినా సరే ట్యాక్స్ తెలంగాణకు కడుతున్నావు. మన యూట్యూబ్ ఛానళ్ళు కూడా, పోనీ శాటిలైట్ ఛానల్స్ కూడా, ఇప్పుడు చూడు, విజ్ఞాన్ టీవీ ఆంధ్రప్రదేశ్, విజ్ఞాన్ టీవీ తెలంగాణ, ఆ రెండు ఇన్నే ఉంటాయి. పేరుకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, కార్యకలాపాలన్నీ ఇక్కడే, వార్తలు అక్కడికి చెప్తా ఉంటాం ఊరికి ఏందో సరదాగా, మనకు అక్కడ వార్తలు ఏదో బాగా తెలిసినట్టు. ఇన్ని. సో ఈ గవర్నమెంట్కి మీరు ఇన్ని ఇచ్చిన తర్వాత వీళ్ళు మీకు ఏదో అవార్డ్స్ ఇస్తున్నారు. ఇన్నాళ్ళు ఇవ్వలేదు పాపం, ఒకేసారి అన్నీ ఇచ్చారు. అలా ఇచ్చినందుకు ఇంకో సంవత్సరం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇచ్చారు. సో అలా ఇచ్చినందుకు మీరేమన్నారు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా బతికే ఉంది, అక్కడ ప్రేక్షకులు ఇక్కడ ప్రేక్షకులు, అక్కడ ఇది ఇక్కడ ఇది, ఇవి కనబడుతున్నాయి. మరి వీళ్ళు అవార్డులు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఆ మాట చాలా తప్పు. అవార్డు ఇవ్వాలంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం నీకు ఫంక్షన్ ఏర్పాటు చేయాలి, 100 కోట్లు ఖర్చు పెట్టాలి, మీ అందరికీ పారితోషికాలు ఇవ్వాలి, అవార్డులు ఇవ్వాలి, ఆ ఈవెంట్ రన్ చేయాలి, టు అండ్ ఫ్రో అవి ఇవి ఫుడ్, 100 కోట్ల ఈవెంట్. నువ్వు నాకు ఏమీ ఇవ్వట్లేదు, నీకు 100 కోట్లు ఎందుకు ఇవ్వాలి? సినిమా నుంచి వాళ్ళకి కనీసం ఒక 1000 కోట్ల రెవెన్యూ వస్తే నీకు 100 కోట్లు పెట్టడానికి ప్రాబ్లం లేదు.
అక్కడ 0 రెవెన్యూ ఉంది, నీకు 100 కోట్లు ఎలా ఇస్తారు? ఎలా ఆశపడుతున్నావు? నువ్వు కూడా వెళ్ళి అక్కడ షూట్ చెయ్యి, నువ్వు కూడా వెళ్ళి అక్కడ ఆ వనరులను పెంచు. అక్కడ జూనియర్ ఆర్టిస్టులు ఒకప్పుడు ఉండేవాళ్ళం, అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ నీకు తెలుసా? అరకులో షూట్ చేస్తే ఆ పాడేరు నుంచో అక్కడ నుంచి ఇక్కడ నుంచో పిల్లలందరూ వచ్చి ఇలా నిలబడి వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి అక్కడ షూటింగ్ అయినప్పుడే డబ్బులు కొంతమందికి రోజుకి 500, 1000 రూపాయలు ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకొంతమంది ఇంకో ఏరియాలో ఇంకెక్కడో ఆ ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రం అంతటా ఒకప్పుడు షూటింగ్లతో కలకల్లాడేది. ఇప్పుడు యూట్యూబర్స్కి రెవెన్యూ సోర్స్గా మారింది. పిల్లలు వెళ్ళి చూపిస్తుంది. తెలుసా అండి మనకి 90లలో ఈ సినిమా ఇక్కడే అయింది, ఆ హీరో చేజ్ చేసింది ఇక్కడే, ఆ పొలం ఇదే, ఇప్పుడు లేదండి సారీ, తర్వాత ఇది అవన్నీ ఇట్లా చూస్తున్నాం మనం. ఇట్లా అదేందో పెద్ద వింత వస్తువులాగా ఏదో మ్యూజియం చూసినట్టు చూస్తున్నాం వాటిని. మ్యూజియమే చేయొచ్చు కదా ఇప్పుడు కూడా. నువ్వు షూట్స్ అన్నీ ఇక్కడే చేస్తున్నావురా, ఎక్కడికి వెళ్ళట్లా. అండ్ టెక్నికల్ పార్ట్ మొత్తం ఇక్కడే కంప్లీట్గా. రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చిన తర్వాత ఈవెన్ మన దిల్ రాజు గారు ఏ స్టూడియో వచ్చాక తేజ గురు ఏదో పెట్టాడు, అన్నపూర్ణ కూడా బాగా డెవలప్ అయింది. అన్నీ ఈవెన్ చిన్నగా ఏదైనా కావాలన్నా పద్మాలయో శారదో లేకపోతే కోకాపేటకి వెళ్తున్నావు, అక్కడ సెటిల్ వేసుకుంటున్నావు ఇష్టం ఉన్నట్టు, ఏవో అక్కడికి వెళ్ళి వేయండి. నెక్స్ట్ ఈ క్యాష్ డి ఆ ప్రోగ్రామ్ జబర్దస్త్ అన్నీ కూడా 6 నెలలు 7 నెలలు ఇక్కడ ఫ్లోర్లోనే చేస్తున్నావు, అన్నీ ఇక్కడే చేస్తున్నావు. ప్రతి రెవెన్యూ రెంట్స్ అన్నీ ఇక్కడ గవర్నమెంట్కి కడతా. అది కూడా తెలుగు రాష్ట్రమే కదా, మాకు ఎందుకు మీరు ఇవ్వట్లేదు అంటే తప్పది. యూ షుడ్ నెవర్ ఆస్క్ దట్. నువ్వు అడగాలనుకుంటే ఇవ్వు ఫస్ట్. వాళ్ళందరికీ కనీసం ఆడియో ఫంక్షన్లనే చేసుకోరా, ఎప్పుడో ఒకరో ఇద్దరు. ప్రీ రిలీజ్ ఈవెంట్లే అమ్మా, ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను చెప్తా విను. హైదరాబాద్లో చేసేస్తావు, కవర్ అయితే 2 తెలుగు రాష్ట్రాలు అని చెప్పి మళ్ళీ ముంబై చెన్నై పోతావు. ఇక్కడ చేసి విజయవాడలో కూడా చేయి ఈవెంట్, 2 వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. ప్రొడ్యూసర్కి చాలా లాస్ అవుతుంది. మరి ప్రొడ్యూసర్కి లాస్ అయినప్పుడు, రెవెన్యూ లాస్ అయినప్పుడు వాళ్ళని అవార్డు ఎందుకు అడుగుతావు? అని ప్రొడ్యూసర్కి అక్కడి టికెట్ అమ్ముడు కావాలి, అక్కడ ఫ్యాన్స్ కావాలి, అక్కడ అభిమానులు కావాలి, వాళ్ళు అనాలి అనాలి. నువ్వు వాళ్ళకి మా దగ్గర నువ్వు కనబడవు, నీ హీరో అక్కడ కనబడ్డు. ఏమన్నా కావాలంటే వాళ్ళే అక్కడ నుంచి బండ్లు వేసుకొని ఇక్కడికి రావాలి. అండ్ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, మా చిరంజీవి గారు ఇలా అన్నారు, మన పక్క రాష్ట్రం అంటే అసలు తను పుట్టిన రాష్ట్రం కదా, తను పుట్టిన రాష్ట్రం అంటే ఏమో అది ఏ రాష్ట్రమో ఏ గ్రహమో నాకు తెలియదు, కానీ అందుకే చెప్తా అక్కడ తెలుగు మాట్లాడుతున్నారు పాపం. తెలుగు మాట్లాడిన పాపానికి వాళ్ళందరూ మీకు అవార్డులు ఇవ్వాలి. ఎందుకంటే జనసేన అక్కడే ఉంది, మరి ఎక్కడైనా ఉండే ఎవరు ఏమన్నారు అనేది కాదు, ఎవరు మాట్లాడినా ఇదే చెప్తాను నేను. టాలీవుడ్ నుంచి ఏ నిర్మాత మాట్లాడినా, ఏ హీరో మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా మీరు వాళ్ళ దగ్గర నుంచి మాకు అవి కావాలి ఇవి కావాలన్నా వాళ్ళకి ఇవ్వండి. మీకు ప్రాబ్లం వస్తే అక్కడ పరుగు వెళ్ళి ప్లీజ్ అండి అది ఇవ్వండి అని అడగద్దు. ప్రాబ్లం ఉన్నా లేకున్నా అక్కడికి వెళ్ళి వాళ్ళకు కూడా రెవెన్యూ ఇవ్వండి. అది తెలుగు రాష్ట్రమే కదా. ఇప్పుడు ఎవరో సంజయ్ దత్ మన అజయ్ దేవగన్ వచ్చి అక్కడ ఫిలిం సిటీ కట్టాలన్న ఆలోచన రావాలా? పాపం మీకు లేదా? మీ ఉన్నాయన్నీ హైదరాబాద్లో, ఓట్లు కూడా ఇక్కడే వేస్తున్నారు. ఇంకా ఉన్నూరులను మర్చిపోయి ఏమనాలి చెప్పు. వాళ్ళు పాపం ఒకప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు, అది ఏదో పెద్ద ఒక మ్యూజియం లాగా జూ లాగా అయిపోయాయి మీ కట్టడాలన్నీ కూడా. ఏదో వింత వస్తువులాగా రేపు యునెస్కో వారసత్వ సంపదలని లిస్ట్ వేయాలి వాటిని. ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి, ఏదో రామప్ప టెంపుల్ లాగా ఆ టెంపుల్ లాగా అట్లా తయారైపోయాయి. నెవర్ డూ దట్. మిమ్మల్ని నమ్ముకొనే పాపం వాళ్ళందరూ లాడ్జులు కట్టుకున్నారు, మిమ్మల్ని నమ్ముకొనే వాళ్ళందరూ ఏవో హోటళ్ళు పెట్టుకున్నారు. అండ్ ఇంకో కొంతమంది చెప్పేవాళ్ళు అప్పట్లో, ఇక్కడ నుంచే పలానాయన హీరో క్యారేజ్ అడిగేవాళ్ళండి, ఇంకెవ్వరిచ్చినా తినేవాళ్ళు కాదండి అని. ఇప్పుడు ఇక్కడ అనేది కూడా లేదు తెలుసా. వాళ్ళకంతా అంటే ఒక ఆధారం చూపించి మేము ఇక్కడికి తరచూ వస్తుంటాం, మీరు ఈ బిజినెస్లు చేసుకోండి అని వాళ్ళకి చెప్పి, మేము రావట్లేదండి, మేము నిర్ణయం మార్చుకున్నాం, మీరు అన్నీ ఎత్తేయండి అని చెప్పి వచ్చేసావు. అవి వెలవెలబోతున్నాయి అవన్నీ. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.